बच्चों, सबको शुभोदय। आज हमें 10वीं कक्षा में दूसरा पाठ 10वीं कक्षा में दूसरा पाठ ईदगाह के बारे में मैं आज जानकारी करना चाहती हूँ। देखो बच्चों, ईदगाह पाठ का नाम क्या है? ईदगाह। ईदगाह पाठ पहला, ईदगाह का मतलब क्या है? यह व्याकरणांश के दृष्टि से यह क्या संज्ञा या सर्वनाम या क्रिया विशेषण क्या होता है? ईदगाह का मतलब वन ఆఫ్ ద ప్లేస్ నేమ్, ఒక ప్లేస్ పేరు కాబట్టి ईदगाह అంటే సంజ్ఞ వస్తుంది। ईदगाह का व्याकरणांश की दृष्टि से ईदगाह संज्ञा होता है। यह पाठ का विधा కహానీ కా పాఠ్ హై। ఈ యొక్క పాఠం యొక్క విధ ఎలాంటిది అంటే, ఇది వృత్తాంతం ఎలాంటిది అంటే కహానీ కా పాఠ్ హై। ఇది కహానీ కా పాఠ్ అన్నమాట। యహ్ కహానీ కా పాఠ్ కా కవి ప్రేమ్చంద్ జీ హై। యహ్ కహానీ పాఠ్ కా కవి కౌన్ హై? ప్రేమ్చంద్। 10th క్లాస్లో ఎవ్రీ లెసన్ యొక్క కవి అనేది మోస్ట్ ఇంపార్టెంట్। ప్రతి ఒక్క కవి గురించి మనకు తెలిసి ఉండాలన్నమాట। आज हमें उन्मुखीकरण के बारे में मैं तुमको जानकारी करती हूँ। दूसरा पाठ का उन्मुखीकरण में यह पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया। पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया। పతికోం కో జల్తీ దూపార్ మే మీన్స్ కాలుతున్న మండుటెండల్లో పతికోం వాటి యొక్క ఆకులు కాలిపోతూ ఎండలు మండుతూ ఉన్నప్పటికి కూడా పేడ్ సదా దేతే హై ఛాయా। పేడ్ చెట్టు ఎల్లప్పుడూ కూడా ఏమిస్తుంది? షాడో। పేడ్ మీన్స్ ట్రీ, సదా ఆల్వేస్, దేతే ఇస్తూ ఉంది, టు గివ్, ఛాయా షాడో ఎప్పుడు కూడా మనకి చల్లదనాన్ని ఇస్తుంది। అది కాలుతూ ఉన్నప్పటికి కూడా మండుటెండల్లో మనకి మాత్రము నీడనిస్తూ ఉంటుంది చెట్టు। ఖుష్బూ భరే ఫూల్ దేతే హై హమ్కో నౌ ఫూలోం కి మాల। ఖుష్బూ భరే ఫూల్ బాగా సువాసన నిండిన పూలు మనకి ఏమిస్తున్నాయంటే హమ్కో నౌ ఫూలోం కి మాల ఎప్పుడు కూడా మనకి కొత్త పూలమాలని ఇస్తుంది। బాగా సువాసన నిండిన పూలు మనకి మాలని ఇస్తూ ఉంటుంది। త్యాగి తరువోం కే జీవన్ సే, త్యాగి సాక్రిఫైస్ చేస్తున్న తరువోం చెట్ల నుండి మనకు వాటి యొక్క జీవనాన్నే మనకి లైఫ్నే మనకి సాక్రిఫైస్ చేస్తున్నాయి చెట్లు। మనం ఎవరి కోసం మనం సాక్రిఫైస్ అవుతామా? మనం అస్సలు అవ్వమన్నమాట। అంటే చిన్న వాటికి కూడా సెల్ఫిష్గా మనము బిహేవ్ చేస్తుంటాం, కానీ ఈ చెట్టు తన లైఫ్ని మొత్తాన్ని సాక్రిఫైస్ చేస్తూనే ఉంటుందన్నమాట। అంటే తన లైఫ్ లాంగ్ మనకి ఉపయోగపడుతూనే ఉంటుంది। హంబీతో కుచ్ దేనా సీఖే। అయితే ఈ చెట్టు నుంచి మన మోరల్ మనకి కొంచెం ఉన్ముఖీకరణ ఎందుకు ఇచ్చారంటే, మనం కూడా ఇతరులకు ఏదో ఒకటి ఇవ్వడం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా। అంటే హెల్ప్ చేయడం నేర్చుకోవాలి। మనకి అదర్ పీపుల్కి మనము ఏదో ఒక హెల్ప్ చేయాలి। ఒక చెట్టు అయ్యండి కూడా మానవాళికి ఇంతగా ఉపయోగపడుతుంటే మనం మనుషులమయ్యి మనం ఏం చేస్తున్నాం దేశానికి అని ఒక్కసారి మనము ఆలోచించుకోవాలన్నమాట। ప్రశ్న, ఇక్కడ ఉన్ముఖీకరణకి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి చూడండమ్మా। పతికోं को जलती दोपहर में सुख व आराम किससे मिलता है? पथिकों को जलती दोपहर में सुख व आराम मिलता है। दोपहर व आराम కిస్సే మిల్తా హై, ఎవరి నుండి మనకి బాగా మండుటెండలో కూడా నీడ ఎవరి నుండి లభిస్తుంది మనకి? పేడ్ సే మిల్తా హై, తరువోం సే మిల్తా హై। ఖుష్బూ భరే ఫూల్ హమే క్యా దేతే హై, బాగా సువాసన నిండిన పూలు మనకి ఏమిస్తున్నాయి? నవ్ ఫూలోం కా మాల, మంచి ఒక కొత్తదనం నిండిన నవ్ ఫూలోం కా పూలతో నిండిన మాలని ఇస్తూ ఉందన్నమాట ఖుష్బూ భరే ఫూల్। హంబీతో కుచ్ దేనా సీఖే, మనం కూడా ఏదో ఒకటి ఇవ్వాలి అని కవినే ఐసా క్యోం కహా హోగా, కవి మనకి ఇలా ఎలా చెప్పారు అంటే మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని కవి మనకు ఎందుకు చెప్పారు? ఎందుకని? చెట్లే అవి అంత సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు మనం మానవుల ఇండి కూడా మనకి హ్యూమానిటీ లేకుండా బిహేవ్ చేయకుండా మనం కూడా ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలి అని మనకి చెప్పారనమాట కవి ఎవరు? ప్రేమ్చంద్ గారు చెప్పారు।
అయితే ఆ ప్రేమ్చంద్ గురించి మనము ఇవాళ పాఠంలో చెప్పుకుందాం. లేఖక్ పరిచయం. ప్రేమ్చంద్ ఎవరు? ఇతను ప్రేమ్చంద్. అయితే ప్రేమ్చంద్ని మనము ఎందుకు పిక్చర్ చూడాలి, ప్రేమ్చంద్ గారి ముఖ చిత్రాన్ని మనము ఎందుకు పాయింట్అవుట్ చేసుకొని హైలైట్ చేసుకొని చూస్తున్నాము అంటే, ప్రేమ్చంద్ కవి ఒక మన 10th క్లాస్ కవులలో అందరిలో కూడా మనకు కహానీకే పాఠమే అంటే కహానీ యొక్క పాఠంలో ఈయన ఇంపార్టెంట్ కవి అనమాట. అందుకని ఎలాగైనా పిక్చర్ మనకు అడగవచ్చు. కవి ఎవరు, ఇతని యొక్క ముఖ చిత్రాన్ని ఇచ్చి సుమిత్రానంద్ ముఖ చిత్రము మరియు హిందీలో ఆర్పి నిశంక్, రామ్ధారి సింహ్ దినకర్ లేదా మీరాబాయి వీళ్ళందరిని ఇచ్చి ఒక నేమ్ ఇచ్చి వీళ్ళని గుర్తించండి అని ఇవ్వచ్చు. అలా ఇచ్చినప్పుడు మీరు మనము ఆ యొక్క పిక్చర్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ ప్రేమ్చంద్ ఎవరు, సుమిత్రానంద్ ఎవరు, ఆర్పి నిశంక్ ఎవరు, డాక్టర్ రామ్ధారి సింహ్ దినకర్ ఎవరు అనేది మనకు తెలుస్తుంది. అందుకని ఈయన ప్రేమ్చంద్ గారు ఏ కవికి ఏ పాఠానికి కవి అంటే ఈద్గహ్ పాఠికా కవి ప్రేమ్చంద్ హై. ఈద్గహ్ అనే పాఠం యొక్క కవి ప్రేమ్చంద్. అయితే దీని గురించి మనం కవి పరిచయంలో చూసుకుందాం. प्रेमचंद का जन्म एक गरीब घराने में हुआ. प्रेमचंद का जन्म कब हुआ? एक गरीब घराने में हुआ. गरीब घराने में काशी में. प्रेमचंद అనే అతను ఒక గరీబ్ మీన్స్ పూర్, ఘరానే ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీలో ఈయన జన్మించారు. కాశీమే హువా. ఎక్కడ జన్మించారంటే కాశీలో జన్మించారు. 31 जुलाई 1880. 31 जुलाई 1880 में మనకి లెసన్ యొక్క సారాంశం మనకి ఎంత ఇంపార్టెంటో, లెసన్ యొక్క సారాంశం మనకి ఎంత ఇంపార్టెంటో అలానే ప్రతి లెసన్కి కవి పరిచయం కూడా అంతే ఇంపార్టెంట్. 31 జులై నేను ఫస్ట్ లెసన్లో కూడా చెప్పాను. ప్రతి కవి పరిచయం కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. 3 మార్క్స్కి మనకి మెయిన్ ఎగ్జామ్స్లో అంటే పబ్లిక్ ఎగ్జామ్స్లో అడుగుతారు అనమాట. 3 మార్క్స్కి అడుగుతారు. అయితే ఆ కవి పరిచయం నేర్చుకునేటప్పుడు కవి పరిచయానికి 3 మార్క్స్ మరియు మనకి అక్కడ ఉన్న సంఖ్యలు అంకెలు ఏవైతే ఇయర్స్ బేస్ చేసుకొని ఉన్నాయో ఆ ఇయర్స్ని హిందీకే అక్షరోమే లిఖియే. ఆ హిందీ అక్షరోమే లిఖి అని మనకి 1 నుంచి 100 వరకు నేర్చుకుంటే ఎనీ నంబర్ అనమాట, ఏ సంఖ్యని కూడా మనం హిందీలో రాయగలం ఈజీగా. దీనివల్ల మనకి పబ్లిక్ ఎగ్జామ్స్లో 1 మార్క్ గెయిన్ అవుతుంది. అంటే మనకి 4 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి ఒక కవి పరిచయం నేర్చుకోవడం వల్ల. ఈ హిందీ అక్షరాల్లో ఈ సంఖ్యలను రాయడం వల్ల మార్చి, అందుకనే చాలా సంఖ్యలు మనం నేర్చుకునే అవసరంలా మెయిన్ మనకి కవి కాలాదులు అంటే ఏ ఇయర్లో జన్మించారు, ఏ డేట్లో జన్మించారు అనేవి హిందీలో సంఖ్యలు మనకి బిట్స్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్హోనే కాశీమే. ఎక్కడ జన్మించారు అంటే కాశీలో జన్మించారు. ఎప్పుడు జన్మించారంటే జూలై 31 అంటే జూలై 31. 1880 కో హువా. 1880వ సంవత్సరంలో ఈయన జన్మించారు అనమాట. ఇన్కే బచ్పన్ కా నామ్ గణపత్రాయ్ శ్రీవాస్తవ్ థా. ఈయన యొక్క చైల్డ్హుడ్ నేమ్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ లైను, గణపత్రాయ్ శ్రీవాస్తవ్. అసలు చూడండి కవి పరిచయం మనకి క్వశ్చన్ ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే మనకి అడుగుతారు. కానీ ఇప్పుడు మనకి ఎలా అడుగుతారు అంటే మనకు పబ్లిక్ ఎగ్జామ్స్లో మీకు ఈద్గహ్ కహానీ సారాంశ లిఖి అంటే చాలా ఈజీగా మేడం మాకు నేర్పించారు కదా అని ఈజీగా రాసేస్తారు. కానీ అక్కడ అలా అడగరు. లేదా ప్రేమ్చంద్ కౌన్సా కహానీకే బారేమే వివరణ కీజియే అంటారు. ఏ కవి అంటే ఏ లెసన్ గురించి ఆయన చెప్పారు వివరించండి అంటారు. అట్లా ఇచ్చినా రాస్తారు ప్రేమ్చంద్ కాబట్టి. కానీ మనకి పబ్లిక్ ఎగ్జామ్లో గణపత్రాయ్ శ్రీవాస్తవ్నే కౌన్సా పాఠ కా కవి హై వహ్ కహానీ కా సారాంశ్ లిఖియే. అసలు పాఠం అడగరు, కవి పేరు అడగరు, ఏమడకుండా గణపత్రాయ్ శ్రీవాస్తవ్ అంటే మీరు లెసన్ మొత్తం విన్నవాళ్ళు, కవి పరిచయం కూడా క్లారిటీగా చదివిన వాళ్ళకు మాత్రమే ఈ గణపత్రాయ్ శ్రీవాస్తవ్ అంటే ప్రేమ్చంద్ అని అర్థమవుతుంది. సో మనకి గణపత్రాయ్ శ్రీవాస్తవ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా మైండ్లో ఫిక్స్ అవ్వాలి. గణపత్రాయ్ శ్రీవాస్తవ్ అన్న ప్రేమ్చంద్ అన్న ఒక్కరే. ఈయన రాసిన
కహాని అంటే మనకి ఈద్గహ్ పాట గుర్తు రావాలి. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया. చూడండి, ఈయన చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టినప్పటికి కూడా ట్యూషన్ పడాతే హుయే, ఇంటికాడ ట్యూషన్స్ చెప్తూ ఉంటారు కదా, మీరు కూడా చూస్తుంటారు. అలా ట్యూషన్స్ చెప్తూ ఈయన 10th క్లాస్ పాస్ అయ్యారు. ఇంకా నౌకరీ కర్తే హుయే, చిన్న జాబ్ చేస్తూ బీఏ పాస్ అయ్యారు. ఇనోనే లగ్భాగ్ 1 దర్జన్ ఉపన్యాస్, లగ్భాగ్ మీన్స్ నియర్లీ, దాదాపుగా, 1 దర్జన్ అంటే 12 అంటే డజన్ ఉపన్యాసాలు ఈయన రాశారనమాట. और 300 से अधिक कहानियाँ की रचना की. ఈ మోస్ట్ ఇంపార్టెంట్, 300 से अधिक, 300 కన్నా ఎక్కువగా ఈయన స్టోరీస్ రాశారనమాట. ఇన్హే ఉపన్యాస్ సామ్రాట్ బి కహా జాతా హై. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి, హైలైట్ చేసుకొని మనము. ఎందుకంటే మనకి ఇప్పుడు సీసీ మెథడ్లో ప్యాటర్న్లో మనకి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే లెసన్ మొత్తం చదివి మైండ్లో అవగాహన చేసుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని మనం ఆన్సర్ చేయగలం. ఇందాక చెప్పినట్లు ప్రేమ్చంద్ కే బారే మే లిఖో, ఉన్కే కహానీకే సారాంశ్ లిఖో అన్నా కూడా ఈద్గహ్ రాయమన్నా రాస్తారు. కానీ గణపత్ రాయ్ శ్రీవాస్తవ్ నే కౌన్ సా పాఠ్ కా కవి హై వహ సారాంశ్ ప్రస్తుత్ కీజియే అంటాం. అలా అన్నప్పుడు, లేదా ఉపన్యాస్ సామ్రాట్ కౌన్ హై ఉన్హోనే కౌన్ సా కహానీ పరిచయ కీజియే, వాళ్ళు అసలు ఉపన్యాస సామ్రాట్ ఎవరు, ఆయన మనకి ఏ పాఠాన్ని వర్ణించారో ఆ పాఠాన్ని ఇక్కడ మీరు చెప్పండి లేదా రాయండి అంటారు. ఈ ఉపన్యాస సామ్రాట్ ఎవరు మనకి? ఉపన్యాస సామ్రాట్ అయినా, గణపత్ రాయ్ శ్రీవాస్తవ్ అయినా, ప్రేమ్చంద్ అయినా, ముగ్గురు ఒకటే. మనకు సుమిత్రానంద్కే బారమే ఒక సుమిత్రానంద్ పంత్ అనే ఉంది. ఒకవేళ ఎక్కువగా అడిగితే ప్రకృతికే బేజోడ్ కవి కౌన్ మానే జాతే హే అని ఇస్తారు. కానీ ఇక్కడ చూడండి, ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది. ఇన్ని విధాలుగా మనకు క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది పబ్లిక్ ఎగ్జామ్లో. బి కహా జాతా హై, ఇతన్ని ఉపన్యాస సామ్రాట్ అని కూడా అంటారు. ఇన్కి కహానియా మానస్ సరోవర్ శీర్షిక్ సే 8 ఖండో మే సంకలిత్ హై. ఈయన యొక్క కహానియా స్టోరీస్ మానస సరోవర్ శీర్షిక్ సే, అంటే మానస సరోవరం అనే శీర్షిక నుండి తీసుకొని 8 ఖండో మే సంకలిత్ హై, 8 ఖండాలుగా విభజించారు. అవి ఏంటి అంటే గోదాన్, గవన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగుభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది ఇన్కే ప్రముఖ ఉపన్యాస్ హై. చూడండి ఇంకోసారి, గోదాన్, గవన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగుభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, और మంగళసూత్రు ఇవన్నీ కూడా ఈయన యొక్క ప్రముఖ ఉపన్యాసాలు, మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఉపన్యాసాలు. ఇన్కి కహానియో మే పంచపరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ఆది ప్రముఖ హై. ఈయన యొక్క స్టోరీస్లో, అంటే ఈయన యొక్క రాసిన కథలలో బాగా గొప్పగా దానికి పేరు తెచ్చిపెట్టినవి ఏంటి అంటే పంచపరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ और కఫన్ ప్రముఖ హై. ఇవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. विषय प्रवेश. आज हमें ईदगाह पाठ का विषय प्रवेश के बारे में फिर एक बार जानकारी कर लेंगे. प्राचीन काल से ही नैतिक मूल्यों भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. ప్రాచీన కాల్ సే హీ, చాలా ప్రాచీన కాలం నుండి కూడా మనకి నైతిక్ మూల్యం అంటే మోరల్ వాల్యూస్ది చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట మన దేశంలో. ప్రతిబింబ రహే, అవి కనపడుతుంటాయి ఎక్కడ చూసినా. మనకి మోరల్ వాల్యూస్ అంటే మన హ్యుమానిటీ కనిపిస్తూ ఉంది. ఇన్కే రూప్ హర్ భారతీయుమే సమాయి హుయే హై. అయితే ఈ నైతిక విలువలు అనేవి అన్ని దేశాల కన్నా భారతీయులలో బాగా ఇముడి ఉన్నాయన్నమాట. హమ్ అప్నే బుజుర్గో అంటే వయోవృద్ధో, ఏజ్డ్ వాళ్ళు అనమాట, ముసలి వాళ్ళు కా బడా ధ్యాన్ రక్తే హై. మనం చాలా వాళ్ళ గురించి బాగా ఇంట్రెస్ట్ తీసుకుంటాం, అంటే వాళ్ళపైన ధ్యాస ఉంచుతామన్నమాట. జైసే ఇస్ కహానీ మే దర్శీ గయా హై. ఇదే ఈ పాఠంలో మీకు ప్రస్తుతం ఈ పాఠంలో చెప్పబడుతుందన్నమాట, కనబడుతుంది.
అంటే ముసలి వాళ్ళని పెద్దవాళ్ళని మనం ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎలా చూసుకోవాలి అనేది మనం ఈ పాఠంలో నేర్చుకుంటాం. రంజాన్ కే పూరే 30 రోజే కే బాద్ ఆజ్ ఈద్ ఆయి హై. అయితే రంజాన్ ఈద్గహ్ అంటేనే మనకి వన్ ఆఫ్ ద ముస్లిమ్స్ ప్రేయర్ ప్లేస్ అన్నమాట. ఇస్లామిక్ అంటే ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో ఆ ముస్లిమ్స్ ప్రార్థన ప్లేసే మనకి ఈద్గహ్. అయితే ఆ ఈద్గహ్ అంటే రంజాన్ కే పూరే 30 రోజే కే బాద్ ఆజ్ ఈద్ ఆయి హై. రంజాన్ యొక్క 30 రోజుల ఉపవాసాల దీక్ష తర్వాత ఇవాళ మనకి పండుగ వచ్చింది. రంజాన్ కే కితనే రోజు 30 రోజు, 30 కా మతలబ్ 30, 30 రోజుల తర్వాత, 30 రోజుల తర్వాత మనకి ఇవాళ పండుగ వచ్చింది అని చెప్తున్నారు కవి. కితనా మనోహర్, కితనా సుహానా ప్రభాత్, ఎంత మనోహరంగా ఉంది, ఎంత సుహానా ప్రభాత్ అంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుంది. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలీ హై అంటే చెట్లపైన ఏదో ఒక ఆశ్చర్యమైన గ్రీనరీ ఛాయ అనేది అలుముకుంది. ఖేతోమే కుచ్ అజీబ్ రౌనక్ హై, ఖేతోమే అంటే పంటల పొలాల్లో ఏదో ఒక కొత్త అమేజింగ్ రౌనక్, ఒక ఛాయ అనేది, ఒక బ్యూటిఫుల్నెస్ అనేది అలుముకుంది. ఆస్మాన్ మే కుచ్ అజీబ్ లాలిమా హై, ఆస్మాన్ మే మీన్స్ ఆకాష్. ఆస్మాన్ అంటే మనకి పర్యాయ పదాలు అడుగుతారు. ఆస్మాన్, అంబర్, ఆకాష్, ఆస్మాన్ ఇవన్నీ వాటికి పర్యాయ పదాలు అన్నమాట. ఆస్మాన్ మే కుచ్ అజీబ్ లాలిమా హై, ఏదో ఆకాశం ఇవాళ కొత్తగా ఎర్రదనంతో నిండి ఉంది. ఆజ్ కా సూర్య దేఖో కితనా ప్యారా కితనా శీతల్ హై, ఇవాళ సూర్యుడు చూడు ఎంత ప్యారా, చూడటానికి ఎంత లైకింగ్గా ఉన్నాడు. కితనా శీతల్ హై అంటే ఇక్కడ మ్యాక్సిమం శీతల్ అంటే చల్లదనం, కానీ సూర్యుడు ఎప్పుడు చల్లగా ఉండడు. కానీ మనకు వర్ణనలో అలాంటి అంటే ఎర్లీ మార్నింగ్ ఎండ లేకుండా చల్లదనంగా ఉండి సూర్యుడు వస్తుంటే ఆ ఒక నేచర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అలా ఎంత శీతలంగా ఉన్నాడు సూర్యుడు, శాంతంగా ఉన్నాడు. మానో సంసార్కే ఈద్కి బదాయి దే రహీ హై. అయితే మనకి ప్రకృతి అంతా కూడా మనకి పండుగ శుభాకాంక్షలు చెప్తూ ఉంటున్నట్టు ఉంది ఇవాళ ప్రభాత్, ఇవాళ యొక్క సూర్యోదయము, ఇవాళ యొక్క మార్నింగ్. ఈద్గహ్ జానేకి తయారియా హో రహీ హై, అందరూ కూడా ఈద్గహ్ వెళ్ళడానికి తయారీ అంటే రెడీ అవుతూ ఉన్నారనమాట. లడకే సబ్సే ప్రసన్న హై, జ్యాదా ప్రసన్న హై. అయితే లడకే మీన్స్ బాయ్స్, బాలురు అందరికన్నా చాలా ప్రసన్న హ్యాపీగా ఉన్నారనమాట. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై. అయితే పిల్లలు పండుగ రోజుల్లో వాళ్ళ దగ్గర డబ్బులు అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చినవి, రిలేషన్స్ ఇచ్చినవి ఉంటాయి. అవి వాళ్ళ జేబుల నుండి అంటే జేబులో నుండి తాపటికి ఎవ్రీ టైం అనమాట. ఒక్కొక్కసారి చూసుకునేది, మళ్ళీ లోపల పెట్టుకునేది, మళ్ళీ జేబు నుండి మళ్ళీ తీసుకొని మళ్ళీ కౌంట్ చేసుకొని ఇలా పెడుతూ ఉంటారు. మొహమ్మద్ గిన్తా హై 1 2 10 12. మహమ్మద్ ఇక్కడ కౌంట్ చేస్తున్నాడు డబ్బుల్ని 1 2 3 అని ఇలా చేస్తూ 12 వరకు ఎంచాడు. అంటే 12 మీన్స్ 12. ఇక్కడ 1 దర్జన్ అన్నా 12 అన్నా రెండు ఒకటే. ఉస్కే పాస్ 12 పైసే హై. చూడండమ్మా, మనం ఒక్కొక్కటిగా చదువుతున్నప్పుడు ఒక్కొక్కటిగా అవగాహన చేసుకోవాలి. ఇంతకుముందు ఒక ఇయర్లో మొహమ్మద్, మొహసిన్ ఆరు సమ్మీకే పాస్ కితనే పైసే హై, ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉన్నాయి అని అడిగారు. ఇదంతా మనకి లెసన్ సారాంశంలో ఇవి ఉండవు, కానీ మనం లెసన్ చదివి అర్థం చేసుకొని చెప్పేటప్పుడు విన్న వాళ్ళు మాత్రం ఇట్లాంటి క్వశ్చన్స్కి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు. మొహమ్మద్ కే పాస్ కితనే పైసే హై, ఇది బిట్టుగా కూడా అడగవచ్చు. మొహమ్మద్ కే పాస్ కితనే పైసే హై అని ఇచ్చి మనకి బిట్టు 12 15 3 అని అడుగుతారు. మొహమ్మద్ కే పాస్ కితనే పైసే హై, ఇక్కడ 12 पैसे. मोहम्मद के पास हमको 12 पैसे दिए है. उसके पास 12 पैसे है. मोहसिन के पास 15 पैसे है. मन की मोहम्मद के पास 12 पैसे और मोहसिन के पास 15 पैसे है. మనకి మొహసిన్ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయంటే 15 పైసలు ఉన్నాయి. इनसे अनगिनत चीज़ों मिलते लगाते खिलौने मिठाइयाँ लाएंगे. खिलौने मिठाइयाँ बिगुल गेंद और ना जाने क्या क्या. ఇన్ని డబ్బులు ఉన్నాయి, వీటితో ఏవైనా కొనుక్కోవచ్చు.
ఏంటి బొమ్మలు కొనుక్కోవచ్చు, లేదా మిఠాయియా కొనుక్కోవచ్చు, లేదా బిగులు గేంద్ అంటే మన ఆడుకునే ఆట వస్తువులు ఏవైనా కొనుక్కోవచ్చు వీటితోటి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. और सबसे ज़्यादा ప్రసన్న హై హామీద్. అందరికన్నా ప్రసన్న మీన్స్ ఆనందంగా ఉన్నాడు. ఎవరు ఆనందంగా ఉన్నారు అంటే ఇక్కడ అందరికన్నా ఆనందంగా ఉంది హమీద్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాత్రమ్మ హామీద్ అవర్ దాది, ఆమీనా అవర్ హామీద్. వీళ్ళ ఇద్దరి గురించే మనకి ఈ లెసన్ మొత్తం ఉంటుంది. దాది అవర్ పోత, వీళ్ళిద్దరు ఎవరంటే దాది అవర్ పోత. దాది అవర్ పోత అంటే మనవడు మరియు నానమ్మ అని అర్థం అనమాట. అయితే ఈ హామీద్ యొక్క పాత్ర ముఖ్య పాత్ర కాబట్టి మనము బాగా ఇంట్రెస్ట్గా విన్నాం. वह भोली सूरत का 4-5 साल का लड़का. భోలీ మీన్స్ ఇన్యూసెన్స్ అనమాట. అంటే భోలీ అంటే ఇన్యూసెంట్ ఫేస్తో ఉన్న, సూరత్ కా అంటే ఆ ఫేస్తో ఇమిడి ఉన్న 4-5 साल का 4-5 సంవత్సరాల చిన్న పిల్లవాడనమాట. అది కూడా ఎలాంటి పిల్లవాడు అంటే దుబలా పతలా లడకా హై, చాలా సన్నగా ఆర్ వీక్గా ఉన్న బాలుడు ఇక్కడ హామీద్ అనమాట. लड़का था, उसके पिता गत वर्ष हैज की भेंट हो गए और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिदर गई. ఇక్కడ వాళ్ళ నాన్న హైజ్కి బీమారి, కలరా బీమారితో డిసీజ్ తోటి ఆయన చనిపోయారు. అయితే వాళ్ళ అమ్మ కూడా ఆయన చనిపోయిన బాధతోటి ఆమె కూడా చనిపోయడం జరిగిందనమాట. ఇద్దరు కూడా ఒకే ఇయర్లో తనకి తల్లిదండ్రులు లేకుండా చనిపోయారు. అయితే ఇక్కడ చనిపోయారని ఇవ్వకుండా, మర్గయ్యే అని ఇవ్వకుండా ఏమి ఇచ్చారంటే పీలీ పడితే ఆమె కూడా చాలా జబ్బుపడి పరలోక్ సిదర్ గయే. మోస్ట్ ఇంపార్టెంట్ ముహావారే, ఇది పాఠంలో మోస్ట్ ఇంపార్టెంట్ ముహావారే. పరలోక్ సిదర్ గయి కా మతలబ్ క్యా హై, లేదా పరలోక్ సిదర్ గయి కా ముహావారే కా అర్ధ లిఖియే అంటారు. మనము అప్పుడు పరలోక్ అంటేనే అర్థమైంది పరలోకము అని, సిధర్ జానా అంటే గతించుకొని వెళ్ళిపోవడం అనమాట. అందుకని పరలోక్ సిదర్ గయి అంటే మనము మర్జానా రాయొచ్చు, దేహాంత్ హోనా అని రాయవచ్చు. మర్జానా అన్న దేహాంత్ హోనా అన్న చనిపోవడం అని లెక్క. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. మీరు నోట్స్లో కూడా నోట్ చేసుకోండి, వాటి యొక్క 2 మీనింగ్స్ రాసుకోండి. పరలోక్ సిదర్ గయి, కిసీ కో పతా నా చలా కి ఆఖిర్ అచానక్ యహ్ క్యా హువా. ఎవరికి కూడా అర్థం కాల, అయ్యో ఒకే ఇయర్లో ఇద్దరు కూడా చనిపోయారు. ఆ హామీద్ చూస్తే చాలా చిన్న పిల్లవాడు బాబు, ఎలాంటి అంటే అది కూడా చాలా చిన్న పిల్లవాడిలో కూడా దుబులా పతలా, చాలా వీక్గా మరియు సన్నగా చిన్న పిల్లవాడు అనమాట. ఇన్యూసెంట్ ఫేస్ కూడా, తన ఫేస్ ఇన్యూసెంట్గా ఉంటుంది అలాంటి పిల్లవాడు. अब हामिद अपनी దాది ఆమీనాకి గోదీ మే సోతా హై. మరి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు కదా, హామీద్ ఎవరి దగ్గర ఉంటున్నాడు అంటే హామీద్ ఆమీనాకే పాస్. ఇక్కడ ఎవరి దగ్గర ఉంటున్నారు అంటే హామీద్ అమీనాకే పాస్. అమీనా ఎవరిక్కడ మనకి, అమీనా ఎవరు అంటే దాది, హామీద్ యొక్క నానమ్మ, అంటే హమీద్ యొక్క నాన్న యొక్క అమ్మ అన్నమాట. ఆమె నానమ్మకి గోద్ మే సోతా హై. దాది అమ్మ हामिद से कहती है कि उसके అబ్బాజాన్ రూపాయే కమానే గయే. మీ యొక్క నాన్న నీకు డబ్బులు, రూపాయి మీన్స్ మనీ, సంపాదించుకోవడానికి వెళ్ళారు. అమ్మీ జాన్ అల్లాహ్ మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సి అచ్చి చీజే లానే గయి. మీ అమ్మగారేమో నీకోసం మంచి ఆట వస్తువులు తీసుకురావడానికి దేవుడి దగ్గరికి వెళ్ళింది నాన్న. అంతే కదా, మనం చిన్నపిల్లలకి మీ అమ్మ నాన్న లేరు, చనిపోయారు, ఇంకా రారు అని చెప్తే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు, ఏడుస్తారు. సో మనం ఏం చెప్తూ ఉంటామంటే వాళ్ళు రాకపోయినప్పటికీ మనము వస్తారు. ఆశ అనేది చాలా పెద్ద వస్తువు అనమాట. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. అలా ఈమె కూడా దాదీమా కూడా ఏం చేస్తుందంటే, అమీనా మీ నాన్న చాలా డబ్బులు తీసుకురావడానికి వెళ్ళాడు, మీ అమ్మ దేవుడి దగ్గర నుంచి నీకు ఆట వస్తువులు తీసుకురావడానికి వెళ్ళింది, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అనే చెప్తూ హామీద్ని పెంచుకుంటూ వచ్చిందనమాట. హామీద్ కే పావ్ మే జూతే నహీ. ఆశతో బడీ చీజ్ హై. ఆశ అనేది బ్రతికిస్తుంది. ఏదైనా ఒక పేషెంట్కి మనం బ్రతుకుతాము అన్న ఆశ పెట్టుకుంటే వాడు బ్రతుకుతాడు, కానీ మేము ఎప్పుడైతే తన ఆశ వదులుకుంటాడో అప్పుడు చనిపోతాడనమాట. అందుకని ఆశ అనేది చాలా పెద్ద వస్తువు అంటున్నారు ఇక్కడ. ఆశ బడీ చీజ్ హై, ఆశా జిలాती है, आशा आदमी को प्राण देती है, आशा आदमी को जीतना
దేతి హై అంటే ఆశ అనేది ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో ఒక పెద్ద ఇది అనమాట అచీవ్మెంట్. అంటే ఆశ అనేది బ్రతికిస్తుంది మరియు సక్సెస్ని ఇస్తుంది. మనం ఆశతో ఏ పని చేసినా అంటే ఖచ్చితంగా చేస్తామని కాన్ఫిడెంట్తో చేసినా మనకు ఆశ పెట్టుకున్నా అది అవుతుందన్నమాట. హామీద్ కే పావ్ మే జూతే నహీ హై హామీద్ యొక్క కాళ్ళల్లో చెప్పులు కూడా లేవు, అలాంటి బీద పరిస్థితిలో ఉన్నారనమాట. సిర్పర్ ఏక్ పురాణి టోపీ హై తన యొక్క సిర్పర్ మీన్స్ తలపైన ఒక చాలా పాత టోపీ కలిగి ఉన్నాడనమాట. జిస్కా గోటా కాలా పడాగయా దాని యొక్క గోటా అంటే అంచు చాలా నల్లగా అంటే మాసిపోయి ఉంది. ఫిర్బీ వహు ప్రసన్న హై అయినప్పటికీ కూడా హామీద్ చాలా హ్యాపీగా ఉన్నాడు. తన దగ్గర ఎలాంటి ఏ వస్తువులు లేవు, ఎలాంటి తినే వస్తువులు లేదా ఇంకో వస్తువులు లేవు. తన దగ్గర చెప్పులు లేనప్పటికీ కూడా తన దగ్గర ఒక పాత టోపీ మాత్రమే ఉన్నా కూడా ఆయన తనకి అమ్మా నాన్న లేనప్పటికీ కూడా హామీద్ చాలా బహుత్ ప్రసన్న అంటే చాలా హ్యాపీగా ఉన్నాడనమాట. అబాగిన్ అమీనా అపని కోట్రీ మే బయటి రో రహీ హే కోట్రీ మీన్స్ గుడిసె. కోట్రీ అంటే ఏంటి అంటే తన యొక్క గుడిసెలో కూర్చొని ఏడుస్తూ ఉందన్నమాట అమీనా. అబాగిన్ అంటే అభాగ్యురాలిన అమీనా తన యొక్క గుడిసెలో కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎందుకంటే తన యొక్క బీదరికం వల్ల. ఆజ్ ఈద్ కా దిన్ హై ఇవాళ పండుగ రోజు. ఈద్ కా దిన్ హై మీన్స్ పండుగ రోజు. ఔరు ఉస్కే ఘర్ మే దానా తక్ నహీ హై పాపం పండుగ రోజు అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో దానా తక్ నహీ హై అంటే ఒక గింజ కూడా తన ఇంట్లో రైస్ లేవన్నమాట. లేకిన్ హామీద్ దానా తక్ నహీ లేకిన్ హామీద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై కానీ హామీద్ని చూస్తే చాలా హ్యాపీగా చాలా దీనిగా ఉత్సాహంగా ఉన్నాడనమాట. బాహర్ ఆశాకి కిరణ్ తన బయట వెలిగిపోతూ ఉన్నాడు. హామీద్ భీతర్ జాకర్ దాదీసే కహతా హై అయితే హామీద్ లోపలికి వెళ్ళి ఆ గుడిసె లోపలికి వెళ్ళి తన నానమ్మతో ఇలా అంటున్నాడు. తుమ్ డర్నా నహీ అమ్మా మీరు భయపడవద్దు నానమ్మ. ఎందుకంటే చాలా బీడ్ మీన్స్ గుంపులో వెళ్తున్నాడు కాబట్టి భయపడుతుంది ఏడుస్తుంది అనుకోని నానమ్మ తను ధైర్యం చెప్తున్నాడు. తుమ్ డర్నా నహీ అమ్మా మై సబ్సే పహలే ఆవుంగా నేను అందరికన్నా ముందే వస్తాను. బిల్కుల్ నా డర్నా నా గురించి నువ్వు ఎటువంటి ఆశ అంటే భయపడి నువ్వు పరేషాన్ అవ్వద్దు అంటే మీరు భయపడవద్దు, నేను అందరికన్నా ముందు వస్తాను. ఎక్కడికి వెళ్ళి ఈద్గహ్ అనే ప్రేయర్ ప్లేస్కి వెళ్ళి ఆ రోజు పండుగ కాబట్టి నేను ప్రేయర్ చేసుకొని వీళ్ళందరికన్నా కూడా ముందే త్వరగా నేను రిటర్న్ అయ్యి వస్తాను అని చెప్పేసి అంత చిన్న పిల్లవాడు వాళ్ళ నానమ్మకి ధైర్యం చెప్తున్నాడనమాట. మీరు అస్సలు భయపడొద్దండి అమ్మగారు, నేను వస్తాను ఖచ్చితంగా, నేను అందరికంటే ముందు తిరిగి వస్తాను అని చెప్తూ ఉన్నాడు. చూడండమ్మ ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు ఇవి ఇక్కడి నుంచి మనము నెక్స్ట్ పేరాలో నుంచి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. ఇంకోసారి మనము ఈద్గహ్ पाठ के बारे में చెప్పుకున్నాం ఇప్పటి వరకు. ईदगाह पाठ 10वीं कक्षा में दूसरा पाठ है. यह दूसरा पाठ का कवि प्रेमचंद है. प्रेमचंद के बारे में भी मैं तुमको जानकारी करी हूँ. और विषय प्रवेश में बड़ों को बुजुर्गों को हम ఇజ్జత్ దేనా చాహియే దీని గురించి అన్నమాట. ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు చూడండి మనకి. ఈద్ కి దినోं का चित्रण ఇక్కడ ఈద్ కి దినోं का चित्रण अपने शब्दों में कीजिए అంటే ఈద్ పండుగ రోజు యొక్క చిత్రన్ అంటే ఆ రోజు మనము ఫస్ట్లో పారాగ్రాఫ్లో చదివాం. ఎలాంటి ప్రభాత్ ఉంది, ఎలాంటి ఎర్లీ మార్నింగ్ అవుతుంది ఈద్గా రోజు, పండుగ రోజు ఎలాంటి మార్నింగ్ జరిగింది, మార్నింగ్ వచ్చింది అని చెప్పేసి మనము చదువుకున్నాం అనమాట. అవన్నీ రాయాలి. కితనా సుహానా కితనా ప్రభాత్ హై, కుచ్ అజీబ్ హరియాలి और आसमान में लालिमा छा गई है, ఇవన్నీ కూడా యాడ్ చేసి మనం ఒక 5-6 పాయింట్స్ని రాయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు ఇది బాగా అలవాటు చేసుకోండి. పాఠ్ కా నామ్ లేదా కవిత అయితే కవిత కా నామ్, కహానీ అయితే కహానీ కా నామ్, లేదా సాక్షాత్కార్ అయితే సాక్షాత్కార నామ్, లేదా సంవాద్ అయితే సంవాద్ కా నామ్ రాసి మనం మళ్ళీ కవి కా నామ్ అని పెట్టేసి కవి పేరు యాడ్ చేసి తర్వాత ఒక 4-5 పాయింట్స్ రాసినా మనకి ఫుల్గా 3 మార్క్స్ పడతాయి. హాఫ్ మార్క్ కూడా పక్కకు పోదన్నమాట. అంటే మనం రాసే ప్రజెంట్ చేసే విధానం చాలా చక్కగా ఉండాలి. हामिद गरीब है फिर भी वह ईद के दिन अन्य लड़कों से अधिक प्रसन्न है. हामिद गरीब, हामिद చాలా పూర్
అయినప్పటికీ కూడా मोहम्मद के पास 15 पैसे, महसीन के पास 12, मोहम्मद के पास 12 पैसे, महसीन के पास 15 पैसे ఉన్నప్పటికీ కూడా తన దగ్గర ఎటువంటి అమౌంట్ లేనప్పటికీ కూడా బహుత్ ప్రసన్న హై, తను చాలా హ్యాపీగా ఉన్నాడు. ఫిర్ భీ వహ్ ఈద్ కీ దిన్ అన్ని లడకోన్ సే అధిక ప్రసన్న హై క్యోं, వాడు చాలా బీదవాడైనప్పటికీ కూడా మిగతా వాళ్ళందరినీ కంపేర్ చేసుకుంటే వాళ్ళందరికన్నా హామీద్నే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకని అడిగారు. ఎందుకని తనకు నానమ్మ ఉంది, నానమ్మ ఇచ్చిన ధైర్యం ఉంది, తనకాడ ఆత్మవిశ్వాసం ఉంది, ఆశ అనే పెద్ద దీంతో తను ధైర్యంతో బతుకుతున్నాడు అనమాట. అంటే అమ్మా నాన్న వస్తారు, ఏదో ఒకటి చేస్తారు అనే ఆశా కిరణంతో తను జీవిస్తున్నాడు. హామీద్కి ఖుషీ కా కారణ్ క్యా హై, హామీద్ అసలు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాడు, దాని యొక్క కారణం ఏంటి అంటే హామీద్ భోలా సూరత్ కా దుబలా పతలా 4-5 సాల్ కా లడకా, హామీద్ 4-5 ఇయర్స్ కలిగిన ఒక చిన్న పిల్లవాడు, తనకి మంచి చెడ్డ ఏం తెలీదు. అయినప్పటికీ కూడా తనకి హామీద్కి దాదీమా ఆమీనా ఉంది. ఆమీనాను చూసుకొని వాళ్ళ అమ్మా నాన్న ఎప్పటికైనా తిరిగి వస్తారనుకొని ఆశ అనేది తనకి బాగా బ్రతికిస్తూ ఉందన్నమాట. బాహర్ ఆశాకి కిరణ్ హామీద్ భీతర్ జాకర్ దాదీసే కహతా, ఇట్లా అతను ఆశతోటి తను హ్యాపీగా ఉండటమే కాకుండా నానమ్మకు కూడా తన ధైర్యం చెప్తున్నాడనమాట. సో మనం లైఫ్లో ఇలానే ఉండాలి. హామీద్ చిన్న పిల్లవాడైనప్పటికీ కూడా తనలో ఆత్మవిశ్వాసం అనే ఉంది. తను హామీద్ కే ఖుషీగా కారణ్ క్యా హై పహలా ఆత్మవిశ్వాస్, తనపై తనకున్న కాన్ఫిడెన్స్, అలాంటి ఆత్మవిశ్వాసంతో మనము జీవితంలో మెలగాలి అన్నది ఈ యొక్క కాన్సెప్ట్ అనమాట. చూడండి పిల్లలు, ఇక్కడి వరకు ఇప్పుడు ఎంతవరకు అయితే చెప్పానో అంతవరకు మనము ప్రతి ఒక్క చిన్న పాయింట్ని కూడా మనము పాయింట్అవుట్ చేసుకొని అర్థం చేసుకొని మళ్ళీ మీకు ఏదైతే క్లాస్ ఉందో వాటిలో డౌట్స్ రైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ దిస్ ఆపర్చునిటీ మా.